బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా రాజకీయాలు కీలక మలుపులు తిరగబోతున్నాయి. మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించనున్నారు. కేటీఆర్తో సమావేశం తర్వాత బీఆర్ఎస్లో చేరే తేదీని ఖరారు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాల్లో కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ను విడిచిపెట్టడం బాధగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆ నిర్ణయం తప్పనిసరి అయిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం 100% విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 25th of March ఈ 15 రోజుల లోపల ఏదైతున్నదో కొంత క్షేత్రస్థాయిలో పర్యటించటం, మిత్రులు శ్రేయోభిలాషులతో కొంత సలహాలు సూచనలు స్వీకరించటం, అంటే వాస్తవంగా కూడా ఏదైతే ఉందో నేను స్వయంగా పరిశీలించింది కూడా ఏ దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన తదుపరి ప్రజల ఆనాడు ఏదైతే ఉందో 23 నవంబర్లో అంతకంటే మెరుగైన పాలన కావాలనే భావంతో ఏదైతుందో కాంగ్రెస్కి అవకాశం కల్పించింది. అన్న మార్పు కోరిండ్రు. ఆ మార్పు అనేది ఏదైతుందో ఫర్ బెటర్. కానీ ఏమైపోయింది, ఈ 2.5 సంవత్సరాల కాలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మనం ఏ బెటర్ ఏ మెరుగైన పాలన ఆశించినామో అది తిరోగమన చర్యగా పోయింది. ఇలా రేవంత్ రెడ్డి అంటే ఇవాళ కేసీఆర్ గారి పాలన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మెరుగైన పాలన వస్తుందని చెప్పని భావించడం, అది తిరోగమన దిశగా పోతుంది. రేవంత్ రెడ్డి కంటే పెద్ద మనిషి కేసీఆర్ మంచుకుంటేనే, ఈయన కంటే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తేనే బాగుంటుంది అనే ఒక భావన ప్రజల్లో నెలకొన్నది. పీపుల్ వాంటెడ్ గో బ్యాక్. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ ఏదైతుందో దీన్ని మనం పునర్నిర్మాణం చేసుకోగలుగుతున్న ఒక భావన ప్రజలు ఏర్పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారు ఏ కార్యక్రమం అమలు చేసినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కార్యరూపం ఇవ్వాలి. ఆ విధంగా కాదు దాని భిన్న రూపకంగా ఏదైతుందో ఆయన ముందుకు పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నది. దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కొరకు కృషి చేసిన ఒక కార్యకర్తల్లో ఒక విధమైన నైరాశ్య నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఏదైతే పాలనలో ఏదైతుందో ఆశించినటువంటి ఒక మనం ఫలితాలు ఇవ్వలేకపోతున్నాం. నేను రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ 25th of March. బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా రాజకీయాలు కీలక మలుపులు తిరగబోతున్నాయి. మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలుస్తారు. బీఆర్ఎస్లోకి రావాలంటూ ఆహ్వానిస్తారు. కేటీఆర్తో సమావేశం తర్వాత బీఆర్ఎస్లో చేరే తేదీని ఖరారు చేస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? మరి కాసేపట్లో కేటీఆర్ కూడా కలవనున్నారు జీవన్ రెడ్డిని. అండ్ ఒక ప్రకటన ఏమైనా వచ్చే ఛాన్స్ కనబడుతోందా? పలానా తేదీని జాయిన్ అవుతున్నా అని అక్కడ లోకల్గా వినబడుతున్న మాటలు ఏమిటి? రమణ, జగిత్యాల పట్టణంలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల పట్టణం గులాబీమయమైంది. కేటీఆర్ పర్యటనలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లయితే తెలుస్తుంది. జీవన్ రెడ్డి వర్గం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసి ఆయన నివాసం చుట్టూ గులాబీ జెండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో అయితే జీవన్ రెడ్డి నివాసం అయితే మారుమోగుతున్న పరిస్థితి నెలకొంది. రమణ, ఇది చాలా కీలకంగా పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల రాజకీయ ప్రస్తావనలో ఉన్న జీవన్ రెడ్డి రమణ ఇప్పుడు ఒక వేదిక రావడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ సమీకరణలో మార్చే అవకాశం ఉంది. జగిత్యాల చెందిన సీనియర్ నాయకులు ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జగిత్యాలలో మధ్యాహ్నం కాసేపట్లో అయితే భేటీ కానున్నారు. కేటీఆర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు సైతం జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించి పూర్తి స్థాయిలో మంతనాలు జరిపి ఎప్పుడు చేరుతున్నట్టు ఏంటనేది అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసే విధంగా అయితే కనిపిస్తుంది. రమణ, ఓకే అజీం, ముఖ్యంగా చూస్తే జీవన్ రెడ్డి ఇంతకు ముందు ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్తో మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆయన అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వెళ్ళడానికి సైతం సిద్ధం అంటే ఏమిటి? ముందే ఆల్రెడీ ఒక బెర్త్ ఏమైనా కేటాయించి పెట్టారంటారా బీఆర్ఎస్ వాళ్ళు? ఏం జరుగుతోంది? రమణ, ఇప్పుడు చూస్తే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలో
అప్పుడు చెప్పారు ఏంటంటే అవసరమైతే నా సేవలను దేశ రాజకీయాల్లో సైతం నేను దేశ రాజకీయాల్లో కూడా వెళ్తానని చెప్పాడు. అదే విషయంపై మనం రాజ్ న్యూస్ అదే సమయంలో చేసిన ఇంటర్వ్యూలో చెప్తూ ఒకవేళ గిట్ట కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దేశ రాజకీయాల్లోకి పంపిస్తే తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా వెళ్ళి నేను సేవలు సిద్ధంగా ఉన్నానైతే జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రమణ. ఓకే. అండ్ అజీం, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ కేశవరావు లాంటి సీనియర్ నేతలు ఎవరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో లేరు. అంటే ఒక ప్రముఖ సలహాదారుగా పార్టీకి కావచ్చు, అలాగే ఆ తర్వాత అక్కడ ఒక కీలకమైన వ్యక్తిగా లేరు. సో ఇప్పుడు ఆ పొజిషన్ ఏమైనా ఈయనకి ఇచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ రమణ, యాక్చువల్ అయితే జీవన్ రెడ్డి గారు మన ఉత్తర తెలంగాణలో ఒక కీలక నేత. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అటు చూస్తే పార్లమెంటు స్థానం నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా, ఇటు కరీంనగర్ పార్లమెంట్ చూసుకుంటే జగిత్యాల నియోజకవర్గంలోని ధర్మపురి, కొరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గంలో ఒక పట్టున్న నేత జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలోకి రావడం అయితే ఒక బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అటు కాంగ్రెస్ అయితే ఒక పెద్ద షాక్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం అయితే. దీంతో అయితే కేటీఆర్ గారు అటు చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే జీవన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన కీలకమైన పదవి అయితే అప్పచెప్పే విధంగా అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది రమణ. ఓకే. అంటే ముఖ్యంగా చూస్తే ఆయన ఆల్రెడీ పలుసార్లు బుజ్జగింపుల పర్వం కూడా నడిచింది. మనం చూసాం చాలామంది సీనియర్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడాను వచ్చి ఆయనతో మాట్లాడడం, శ్రీధర్ బాబు గారు లాంటి మంత్రులు కానీ ఇలా వీళ్ళంతా వచ్చి మాట్లాడారు. అయినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు. ఆయన ఒకంత బాహాటంగానే సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? రమణ, ఉన్న పరిస్థితి అయితే జీవన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రస్తుతం ఒక పట్టున్న నాయకుడు జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి మీద జగిత్యాలనే విధంగా ఒక రాజకీయ ప్రస్థానం కొనసాగింది. అలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవ్ ను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారో అప్పటి నుండి జీవన్ రెడ్డి గారికి కొంచెం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పట్టు కోల్పోయారు. వారి వర్గానికి కూడా ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం, జీవన్ రెడ్డి గారిని పక్కన పెట్టడం అనేక అంశాల మీద జీవన్ రెడ్డి గారికి అయితే ఒక అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా ఇంతకుముందు మనకు చెప్పారు రాజ్ న్యూస్ ఇంటర్వ్యూలో, మనకు ఒక నాకు రేవంత్ రెడ్డితోనే ముఖ్యంగా నాకు ఒక ఫైట్ జరగబోతుంది, నాకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీతో నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది, నాకు అసలు కాంగ్రెస్ పార్టీ వీడంటే బాధ అనిపిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి వల్లనే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, వచ్చేది కూడా రాబో రోజులలో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా, రేవంత్ రెడ్డిని గద్దెదించాలని అయితే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అయితే మనకు తేల్చి చెప్పారు రమణ. ఓకే. ముఖ్యంగా మీరు రాజకీయాలు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి గారు అంటేనే జగిత్యాల. ఆ స్థాయిలో ఆయన చాలా పట్టున్న నేత, నో డౌట్ ఎట్ ఆల్. బట్ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు, ఆయన అనుయాయులు, ఆయన అనుచరులు, ముఖ్యంగా వారందరి యొక్క అభిప్రాయాలు అవి కూడా తీసుకున్నాను అంటున్నారు. జనరల్గా టాక్ ఎలా నడుస్తోంది? బీఆర్ఎస్లోకి వెళ్ళడం అనేది సముచిత నిర్ణయంగానే భావిస్తున్నాయా పార్టీ శ్రేణులు, అఫ్కోర్స్ ఆయన అనుయాయులందరూ? ఎస్ రమణ, ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి నివాసానికి ఉదయం నుండి వేల సంఖ్యలో జీవన్ రెడ్డి గారి అనుచరులు చూస్తే అభిమానులు అయితే తరలి వచ్చారు. చాలా 20 రోజుల నుండి జీవన్ రెడ్డి గారు ఒక మంతనాలు జరిపారు, ఏ పార్టీలోకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనే అంశం మీద అనేక ముఖ్యమైన సలహాలు తీసుకున్నాడు. అభిమానులకు ఇటు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చాలా మంది రాజీనామా చేశారు. వాళ్ళ ఒక సూచనల మేరకే బీఆర్ఎస్ పార్టీని అయితే ఎంచుకున్నట్లయితే ఇక్కడ అభిమానులు కూడా మనకు ఇందాక తేల్చి చెప్పారు, మా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వస్తానే మాకైతే ఒక చాలా బాగుంటది, రాబో రోజుల్లో తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, అనేక సంక్షేమ పథకాలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మనం ఇప్పుడు మద్దతు ఇచ్చి మనం పార్టీకి వెళ్తేనే ఇప్పుడు మనకు రాబో రోజుల్లో రేవంత్ రెడ్డిని అయితే ఎదుర్కొనేందుకైతే మనకు ఒక బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని గద్దెదించేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాలను కానీ కార్యకర్తలకు అయితే న్యాయం చేసే విధంగా అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెద్ద సంఖ్యలో మరికొద్ది క్షణాల్లో మరొక 10 నిమిషాలు అయితే మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే జీవన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఒక పరిస్థితి అయితే ఒక సందడిగా నెలకొంది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తల్లి వచ్చి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది రమణ. షూర్, మీరు అప్డేట్స్ తీసి పెట్టుకోండి, నేను మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. థ్యాంక్ యూ.